కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా గల ఎల్బీ నగర్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధి సంఘ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ పందిరిలో భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. భక్తులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ అలంకరణలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దశావతారాలు, విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జోగయ్య శర్మ మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ వాసా పరమేశ్వరరావు, సెక్రటరీ కమ్మపాటి ఏడుకొండలు, వైస్ ప్రెసిడెంట్ గుత్తుల సింహాచలం, కమిటీ సభ్యులు పి సుబ్రహ్మణ్యం, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. నగర్లో జేఎన్టీ ఎదురుకుండా ఉన్నటువంటి నగర్లో వేయించేసినటువంటి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద 46వ వార్షికోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా గణనాథుని యొక్క ఈ నవరాత్రుల మహోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకాలు, సాయంత్రం సహస్రనామ పూజతోటి స్వామివారికి చతుర్వేద షష్ఠి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు సహాయ సహకారాలతో ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అన్నీ కూడా సక్రమంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఆదివారం నాడు స్వామివారికి గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 17వ తారీఖు ఆ మహా అన్న సంతర్పణ భక్తులందరికీ కూడా ఎవరికీ లేదనకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వామి యొక్క అనుగ్రహంతో గత 45 సంవత్సరాలుగా ఈ స్వామిని ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అంగరంగ వైభవంగా మహా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్వామి యొక్క అనుగ్రహం వల్ల అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడంతో ఈ స్వామివారికి దిగ్విజయంగా ఈ కార్యక్రమ మహోత్సవాలు జరిపించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఈ నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఆ అనుగ్రహం చేత అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి అందరూ ఆయుధాలకు ఐశ్వర్యాలతో ఉండి ఈ స్వామి యొక్క అనుగ్రహం చేత అన్ని కోరికలు కూడా నెరవేరి ఆ గణనాథ యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా మరీ కోరుతున్నాం.